సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి రాశి ఖన్నా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రదర్శనతో ప్రారంభించారు. సందర్భంగా షాపింగ్ మాల్ ను సందర్శించడానికి హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు రాశి ఖన్నాకు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన అనంతరం సినీ నటి రాశి ఖన్నా మాట్లాడారు. రామచంద్రపురం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మాంగళ్య 30వ షోరూంను ప్రారంభించడం సంతోషదాయకమని, ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపార పరంగా ఈ మాల్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాంగళ్య ప్రొప్రైటర్ కాసం నమశివాయ మాట్లాడుతూ, రామచంద్రపురం పరిసర ప్రాంత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల వారికి అన్ని పండుగలు, శుభకార్యాలు సరికొత్త కలెక్షన్స్ తో హోల్సేల్ ధరలకి అందిస్తున్నామన్నారు. 100 రూపాయల నుంచి 4 లక్షల ఖరీదైన వస్త్రాలు తమ వద్ద విక్రయిస్తున్నట్టు తెలిపారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, స్థానిక నేతలు, షాపింగ్ మాల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. సో నేను ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నాను. ఫస్ట్ 2 స్టార్ట్ అయింది. ఆ తర్వాత విక్రాంత్ ప్లేస్తో ఇంకొక సినిమా చేశాను. అలాగే ధర్మన్ షూటింగ్ మొదలైంది. సో చెన్నైలో అండ్ తెలుగులో కూడా సైన్ చేస్తాను. థ్యాంక్ యూ. రేపు కమింగ్ సూన్ ఫిబ్రవరి 17వ తారీఖు, కోదాడ 22వ తారీఖు మాంగళ్య షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ సిటీలో దర్దాపులా తెలవని అంటూ లేదని అనుకుంటాను. ఇది ఒక ఫ్యామిలీ స్టోరు. పెళ్లి పట్టు చీరలు కానీ మొదలుపెట్టి గృహ ప్రవేశాలకు కానీ, తర్వాత ఏ శుభకార్యాలకైనా కానీ మాంగళ్య షాపింగ్ మాల్లో మీకు అత్యంత తక్కువ ధరలు అండ్ వెరైటీలు, ఏ కొత్త వెరైటీలు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఏదేదైతే వస్తాయో అది ఎవ్రీడే మాకు బాంబేలో మా పర్చేజర్లు ఎక్కడెక్కడనే ఉంటారో అక్కడ పర్చేజ్ వచ్చిందనంటే రెండో రోజు ఇక్కడ దింపుతాము. కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ఉన్నది. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ పరము. మేము 4 అన్నదమ్ములు అండి, బావగారు అందరం కలిసి ఐక్యమత్యంగా ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మా దగ్గర 13,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆర్సీపురం పక్కకున్న మా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రైజ్ కానీ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. వాటికి మీకు డిఫరెంట్ ఏంటి? కస్టమర్స్ వాటికి మాకు అంటే మేము హోల్సేల్ అంటే ఎక్కడైనా బాంబేలో కానీ ఎక్కడ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేయించి మేమే డిజైనింగ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాం. కస్టమర్తో నిలబడి కస్టమర్ ఇలా బార్డర్ కావాలి, ఇలా బూట కావాలి, ఇలా కలర్ కావాలి, ఇలా మేము మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేయించి మేము కొన్ని లక్షల చీరలు అంటే 30 స్టోర్లు అంటే ఉత్తమ ముచ్చట కాదు, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. దాని తగ్గట్టు పర్చేజ్ కూడా కెపాసిటీ మారితే రేట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక మామిడి పండు కావాలంటే ఎంత, 10 కిలోలు కావాలంటే ఎంత, 100 కిలోలు కావాలంటే ఎంత, ఆ రేట్లలో తెచ్చేస్తాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము ఇక్కడ కస్టమర్కి ఇస్తాం కాబట్టి కస్టమర్ మాకు ప్రేమిస్తున్నారు. కస్టమర్కి మేము ఆ వాల్యూస్, కస్టమర్కు మేము లాభం మేము ఎక్కువ తీసుకుంటలేము, కస్టమర్కి ఆ లాభం పంచుతాం. మన దగ్గర 100 రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అయితే 3 లక్షలు 4 లక్షల వరకు హైయెస్ట్ పట్టు చీర కూడా దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆర్సీపురంలోనే ఎందుకు పెట్టారు? మిగతా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. హైదరాబాద్ లోపల విస్తారంగా హైదరాబాద్ ఎదుగుతుంది. కొన్ని లక్షల మంది ఇవాళ ఒకప్పుడు దిల్సుఖ్ నగర్, అమీర్పేట, కుక్కడపల్లి, ఇక్కడి నుంచి కుక్కడపల్లి పోవాలంటేనే గంటలు పడుతుంది. అండ్ పబ్లిక్ కూడా అనుకూలంగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని 100 రూపాయలు ఖర్చు చేస్తాయి. ఆ ఖర్చు లోపట్టే మనం ఇక్కడ ఎవరి ఏ ఏరియాలో ఆ ఏరియాలకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లోపట్టే 14 స్టోర్లు, ఇంకా 2 స్టోర్లు కూడా ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అనుకూలంగా, ఎందుకంటే ఇవాళ ఒక యూటర్న్ చేయాలంటేనే ½ an hour పడుతుంది. మరి అందరికి మీడియా వాళ్ళందరికీ ఎంత యూటర్న్ చేయాలంటే ఎంత చేయబట్టి ఇవాళ టైం బిజీ కాలంలో ఎవరిది వాళ్ళకి దగ్గరికి వస్తేనే వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు. ఈ దిల్సుఖ్ నగర్ నేను ఒకటే షోరూమ్ ఉన్న రండి అని అంటే ఎవరు రారు కస్టమర్.
ఎందుకంటే ఎవరి వాళ్ళ లైఫ్ లో కూడా ఒక బట్టలు కేటాయించే టైం 1 అవర్ 2 అవర్స్, ఆ 2 అవర్స్ మా షాప్ లో స్పెండ్ చేయాలని చెప్పని మేము ప్రతి వాడకు, ప్రతి గల్లీకి, ప్రతి దానికి వచ్చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా ఇంకొక 7-8 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ ఇంకెదిగింది అనుకో ఇంకా 10 స్టోర్లు కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ మా దగ్గరకు ఒకసారి వచ్చి మా రేట్లు కానీ, మా క్వాలిటీ కానీ, మా వెరైటీ కానీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.